కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తాజాగా పోస్టల్ డిపార్ట్మెంట్‌కు సంబంధించిన గ్రామీణ డాక్ సేవలకు శుభవార్త వినిపించింది. వారికి ప్రాథమిక టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్‌లో భాగంగా 60% డీర్నెస్ అలవెన్స్ డీఏ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ డీఏను జనవరి 1, 2026 నుంచి లెక్కించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విభాగమైన తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవకులు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వీరికి తపాలా శాఖ మే 10వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే రేట్లకు అనుగుణంగా జీడీఎస్ ఉద్యోగులకు ఈ డీఏ అనేది లభిస్తుంది. ఉద్యోగులకు ఇప్పటికే 60% డీఏ అమల్లోకి వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విభాగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఏప్రిల్ నెల 22వ తేదీన డీఏ ఆమోదించారు. అయితే ప్రస్తుతం తపాలా శాఖ కూడా గ్రామీణ డాక్ సేవకులకు సవరించిన రేట్ల ప్రకారం 60% డీఏ ప్రకటించింది. ఈ డీఏ ప్రకారం రూ. 10,000 బేసిక్ వేతనం కలిగిన జీడీఎస్ ఉద్యోగికి ప్రస్తుతం డీఏ కలిపి రూ. 16,000 లభిస్తాయి. అలాగే బేసిక్ వేతనం రూ. 25,000 ఉన్న ఉద్యోగికి రూ. 15,000 డీఏ కలిపి రూ. 40,000 మొత్తంగా జీతంగా లభిస్తుంది. ఇదిలా ఉంటే గతంలో ఇప్పటికే 58% ఉన్న డీఏను ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం 2% పెంచిన నేపథ్యంలో 60%కి డీర్నెస్ అలవెన్స్ పెరిగినట్లు గమనించవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ పెరిగిన డీఏ శాతంతో ఎవరెవరికి ఎంత వేతనం పెరిగిందంటే బేసిక్ వేతనం 10,000 ఉన్నవారికి 60% డీఏతో 6,000 పెరిగింది. అంటే మొత్తం కలిపి 16,000 అయింది. అలాగే 12,500 బేసిక్ వేతనం ఉన్నవారికి ఈ కొత్త డీఏ శాతంతో 7,500 పెరిగింది. అంటే మొత్తం బేసిక్ వేతనం డీఏ కలిపితే 20,000 అవుతుంది. అలాగే 15,000 బేసిక్ వేతనం ఉన్నవారికి ఈ డీఏ పెంపుతో 9,000 అదనంగా పెరిగింది. అంటే మొత్తం డీఏ ప్లస్ బేసిక్ వేతనం కలిపి 24,000 అయింది. అలాగే 17,500 బేసిక్ వేతనం ఉన్నవారికి ఈ కొత్త డీఏ పెంపుతో 10,500 అదనంగా పెరిగింది. అంటే మొత్తం డీఏ బేసిక్ కలిపి 28,000కి చేరుకుంది. అలాగే 20,000 బేసిక్ వేతనం ఉన్నవారికి ఈ డీఏ పెంపుతో 12,000 అదనంగా లబ్ధి చేకూరుతుంది. మొత్తం డీఏ బేసిక్ కలిపి 32,000కు చేరుతుంది. అలాగే 22,500 బేసిక్ ఉన్నవారికి 13,500 ఈ డీఏతో లబ్ధి చేకూరింది. అంటే మొత్తం డీఏ బేసిక్ కలిపి 36,000కు చేరుకుంది. అలాగే 25,000 బేసిక్ ఉన్నవారికి అదనంగా ఈ డీఏ పెంపుతో 15,000 లాభం చేకూరింది. అంటే మొత్తం డీఏ బేసిక్ కలిపి 40,000కు చేరుకుంది. ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం 8వ పే కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ పే కమిషన్ ఇప్పటికే ఉద్యోగ సంఘాల నుంచి విజ్ఞప్తులను సేకరిస్తుంది. గత నెల 30వ తేదీ వరకు విజ్ఞప్తులను సేకరించడానికి చివరి తేదీగా నిర్ణయించగా ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్ల మేరకు ప్రస్తుతం మరో నెల రోజుల పాటు విజ్ఞప్తులను సేకరించడానికి గడువును పెంచారు. 8వ పే కమిషన్ మొత్తం 18 నెలల పాటు పనిచేయనుంది. కేంద్ర ప్రభుత్వం గడువు తేదీలోగా సిఫార్సులను అందజేసినట్లయితే నూతన వేతన సవరణలు మరో 2 సంవత్సరాల్లో అమల్లోకి రానున్నాయి. ఇదిలా ఉంటే ఉద్యోగులు 3.20% షిప్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీనిపై 8వ పే కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ముందు ముందు తేలాల్సి ఉంది.